శ్రీ గురునాథుని పరమసిద్ధుని అద్వయు అప్రమేయుని రాగవికార దూరుని నిరంజను నిర్గుణు నిర్వికారుని ఆగమవేద్యు సర్వమయు అక్షరు అవ్యయు కేవలాత్ముని బాగుగా గొల్చియేనెప్పుడు ప్రార్థన చేతు నభీష్ట సిద్ధికై అవని భాగవతోత్తములనంగబరగునట్టి అవని భాగవతోత్తములనగబరగునట్టి ప్రహ్లాద భీష్మ అంబరీష సౌనక వ్యాస బలి శుక జనక నారదార్జున మహాత్ముల నభినుతింతు సర్వలోక పూజ్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈరోజు మనం శ్రీకృష్ణ రుక్మిణీ సంవాదము సుజ్ఞాన శాస్త్రము అనే కావ్యము నుండి రుక్మిణీదేవి యొక్క వైరాగ్య ప్రకరణాన్ని వినబోతున్నాం. ఎన్ని దినంబులు బ్రతికిన ఏమి ఫలము కాటికే గదయి మాయ కాయమరయ చచ్చుయు పుట్టంగా చాలా శ్రమలు తిరిగి పుట్టని మార్గంబు తెలుపు మీస ఎన్ని రోజులు జీవించినా ఈ శరీరము శ్మశానం కాడ పడేసి రావాల్సిందే కదా. ఇంతలో మాత్రానికి జీవునికి ఇన్ని బంధములు ఎదురవుతూ ఉన్నదే. కాబట్టి ఎన్ని రోజులు బ్రతికితే ఏం ప్రయోజనము? కాటికంపించే శరీరముతో కలిగే లాభం ఏముంది స్వామి? కాబట్టి తిరిగి మళ్ళా ఇట్లాంటి యొక్క శరీరములో తగులుకునేటువంటి మార్గములో పోనివ్వకుండా మరలా జన్మకు రాకుండా ఉండదగినటువంటి మార్గాన్ని నాకు చెప్పు ప్రాణేశ్వర. పరభక్త లోకరక్షక పరిపరి విధముల ప్రార్థించదా నా మొర విని సతియని త్రోయక కరుణించియునాదు జన్మ కడతేర్పదగు. సర్వలోకాలను రక్షించదగినటువంటి పరంధాముడవు నీవు. అనేక విధముల పరితపిస్తూ ప్రార్థిస్తున్నటువంటి నా మొర విని భార్య కదా ఇది, దీనికి ఏంది చెప్పేది అని నా మాటను పెడచెవిని పెట్టకుండా నన్ను కడత్రోయకుండా కరుణతో నన్ను ఉద్ధరించదగినటువంటి ఆలోచనతో నాకు సమాధానాన్ని చెప్పండి స్వామి అని అడుగుతోంది. అని ఇట్లు వేడు సతింగని పురుషోత్తముడు కడుమోదమునన్ తనలోనే తాను మెచ్చుచు తన సతిమతి అరయగోరిత నిట్లనియన్. స్వామిగారు ఈ విషయాన్ని అడిగేటప్పటికీ ఎంతో సంతోషించాడు, మనసులో ఎంతో సంతోషపడ్డాడు. అబ్బా ఎంత గొప్ప
సర్వలోకాలకు ఆసక్తికరమైనటువంటి వాక్యాన్ని అడిగింది. ఇది ఆమెకు ఒక్కదానికి కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయాన్ని అడిగింది. ఇప్పుడు ఎంత గొప్ప మాట అడిగింది అని ఆయన సంతోషించి, సరి ఈ ప్రయత్నము, ఈ శ్రద్ధ ఏదో ఒక విధంగా కలిగిందా లేదు నిజంగానే కలిగిందా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఈ బాధ అంతా పడే దానికంటే స్వామి దగ్గరికి పోయి గమ్మని కూర్చొని ధ్యానం చేసుకుంటే పోతుందని అనిపిస్తుంది అట్లా. కానీ మళ్ళా కొంతసేపటికి ఏమవుతుంది, ఆ ఇల్లు ఏమైపోయానో, ఆ బిడ్డలు ఏమైపోయారో, సంసారం ఏమైపోతుందో. స్వామి దగ్గర కూడా పోవాలి, కానీ ఏదో ఒక సమయంలో అటు పోయేసి రావచ్చునే, కానీ ఆడనే కూర్చోవాలంటే అవుతుందా అని మళ్ళీ మనసు కొంతసేపటికి మళ్ళీ ఇట్ట మారుస్తుంది, అది ప్లేట్ మార్చేస్తుంది. అది ఒక రాగానే ఉండేది అది. అయ్యో, దాని కథలన్నీ విచార జ్ఞానం లేనోడిగిన దాని మాటన్నీ వింటే మళ్ళీ అది ఒక తావన ఉండేది. విచార జ్ఞానం కలిగినటువంటి పుణ్యాత్ముడినే పల్టీ లేపిస్తూ ఉంటుంది అదే. ఇంకా విచార జ్ఞానం లేకుండా ఉండేటువంటి వాళ్ళను ఇంకా ఎన్ని ఆటలైనా ఆడిస్తూ ఉంటుంది అది. అది అట్లాంటిది. అసలు నేనైతే ఎన్నో రోజులు పడుకొని ఉండేటప్పుడు పగులు అనుకుంటా, ఏమని ఈరోజు భోంచేసి త్వరగా పడుకొని మళ్ళీ వేసి కూర్చొని ధ్యానం చేసుకోవాలని అనుకుంటా. నిజమే, అనుకున్నదేమో నిజమే. కానీ పడుకున్న తర్వాత కొంతసేపటికి మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చినప్పుడు పడుకొని ఉండేటప్పుడే ఏం చెప్తుంది మనస్సు అంటే, లేచి కూర్చొని ధ్యానం చేసుకో అని చెప్తుంది ఒకటి. ఇంకొకటి ఏం చెప్తుంది తెలుసా, ఇప్పుడే కదా పడుకున్నావు, ఇంకొంతసేపు పడుకో అని చెప్తుంది ఇంకొకటి. పోనీ ఇంతకు టైం ఎంత అయిందో చూడు, అదన్నా చూడు అంటుంది ఇంకొకటి. ఆ టైం చూస్తే 2 గంటలు అయింది అనుకో, అమ్మో 2 గంటల నుంచా, ఎందుకు 4 గంటలు వేస్తే చాలు ఈసారి పనుకో ఉంటుంది. ఈసారి మళ్ళీ పడుకునేది అనుకో 6 గంటలకు లేస్తాడు. ఇంకా నారాయణ, టైం అంతా పోయి కదరా, టైం అంతా పోయినే. అప్పుడేం చెప్తుంది ఇంకోటి తెలుసునా, ఈరోజు పోతే పని రేపు కరెక్ట్గా లేయాలి అని అనుకుంటుంది. రేపు ఇట్లే పోతుంది, మన్నాడు ఇట్లే పోతుంది. సంవత్సరాలైనా ఇట్లే తోసేస్తుంది, కానీ మనస్సు గట్టిగా పట్టుబట్టి ఏమి శ్రద్ధగా లేపి కూర్చోబెట్టదు. ఇది నేను పడిన చెప్తా ఉండే, నా చరిత్ర చెప్తా ఉండే ఇదంతా. ఏమి ఇట్లా మనస్సు ఇట్లా మోసగిస్తుంది అది. ఇంకొక వేదాంతం ఏం చెప్తుంది తెలుసా, భగవద్గీతను ఎప్పుడైనా చదివావా? ఈసారి చదువు. ఆత్మ సంయమ యోగంలో ఏం చెప్పాడు అంటే, మితంగా భుజించు, మితంగా నిద్రించు, మితంగా కూర్చొని ధ్యానం చేయని చెప్పినాడు కదా. కాబట్టి తిను. ఆ తినేటప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ పప్పు రసము బాగుంది అనుకో, ఇంకా 4 పెడసలు ఎగస్ట్రా అయిపోతుంది, మళ్ళీ ధ్యానానికి సహకరించదు శరీరం. తినేటప్పుడు పొరపాటు జరిగిపోతుంది, నిద్రపోయేటప్పుడు పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా ఈ మనస్సు కర్మాధీనమై ఉండేటప్పుడు ఇట్లాంటివన్నిటినీ ముందు పెట్టేసి మనల్ని పాడు చేస్తూ ఉంటుంది ఇది. అందుకాడ నాలుగు కాడ జాగ్రత్తగా ఉండాల, నిద్ర కాడ జాగ్రత్తగా ఉండాల. సరి లేచి కూర్చున్న తరువాత ఆసనం కుదరదు, మధ్యలో నిద్ర వస్తుంది. చన్నీటి స్నానం చేయాలి. చన్నీటి స్నానం చేస్తే శరీరంలో ఉండే మజ్జుతనము ఆ బడలికంతా వెళ్ళిపోతుంది. దీనికంతా కూడా అక్కరుండేవానికి చెప్పే మాటలు ఇవంతా. రోజు మేము చన్నీటి స్నానం యాడ్ చేసేది స్వామి అనుకునే వాళ్ళకంతా ఇది కుదిరేది కాదు. మొత్తం మీద ఏ విధంగా అయితే మీరు దీన్ని సాధించగలుగుతారో ఆ మార్గములో మీరు ప్రయత్నం చెయ్యాలి అంతే. సన్నీటి స్నానం చెయ్యాలనే కాదు, చేయకూడదని కాదు, ఎంత టైం చేయాలని కాదు, చేయకూడదని కాదు, ఏ విధంగానైనా సరే భగవత్ స్వరూపాన్ని మన దేహమునందే సాక్షాత్కరింపబడేటట్లు మనం చేసుకోవాలి అంటే తగినటువంటి యొక్క సాధనను కంటిన్యూ చేసుకోవాలి.
అప్పుడే ఇది అవుతుంది. ఇది ఊరికే వేదాలు వినడం వల్ల కానీ, ప్రవచనాలు వినడం వల్ల కానీ ఇట్లా అయ్యేది కాదు. ఇది మనసు కుదరకపోని, ఆసనం కుదరకపోని, నువ్వు కరెక్ట్ టైంకి లేచి కూర్చుంటే రావాలా. ప్రయత్నం మాత్రం విరమించకూడదు. ప్రయత్నాన్ని తీవ్రతరమైనటువంటి యొక్క ప్రయత్నం చేసి చూడు, తప్పకుండా భగవద్ అనుగ్రహాన్ని పొంది తీరుతావు. దీంట్లో డౌటే లేదు. నీకు ఏమి తెలియకపోతే పోనీ, నువ్వు ఎవరి సలహా అడగద్దు. అసలు ఇంకొకరి సలహా అడగద్దు. నాకు తారకం అంటే ఏందో తెలియదు, నాకు అమనస్కం అంటే ఏందో తెలియదు, నాకు ఏమీ తెలియదు, ఎవరినన్నా మంచి గురువులను అడిగి తెలుసుకుందాము. ఇది నీకు అవసరమే లేదు. నీకు ఏం చెప్పానో దాన్ని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చేసుకుంటూ ఉండు. ధ్యానం చేసే విధానం కూడా నీకు తెలకపోతే అదే నేర్పిస్తుంది. చేపకి ఈత ఎవడు నేర్పించినాడు? పక్షికి ఎగిరేది ఎవడు నేర్పించినాడు? నెమిలికి ఆట ఎవడు నేర్పించినాడు? చెప్పు. నెమలికి ఆట ఎవడు నేర్పించాడు? హంసకు పాలు మాత్రం తాగి నీటిని వేరు చేసేది ఎవడు నేర్పించినాడు? తేనెటీగకు మకరందం ఎక్కడుంది అనేది ఎవడు చూపించినాడు? తుమ్మిదకు మకరందాన్ని పీల్చుకునేటువంటి సూక్ష్మతను ఎవడు నేర్పించినాడు? అంతరాత్మ కాదా? కాబట్టి అంతరాత్మయే దైవము, అంతరాత్మయే గురువు. కాబట్టి నీ అంతరాత్మయే నీకు సలహా ఇచ్చే స్థాయికి రావాలంటే నువ్వు అంతరాత్మను ఆశ్రయించాలని కానీ ఇంకొకరిని ఆశ్రయించకూడదు. నీ అంతరాత్మను నువ్వు ఆశ్రయించాలి కానీ ఇంకొకరిని ఆశ్రయించకూడదు. నువ్వు బయట ఉండేవాడిని ఆశ్రయించావు అని అంటే లోపల ఉండేవాడిని మీద విశ్వాసం లేనట్లే. బయట ఉండేవాడిని ఆశ్రయించినావంటే లోపల ఉండేవాని మీద నీకు విశ్వాసం లేనట్లే. కాబట్టి లోపలనే ఉన్నాడు నిన్ను ఆదరించేవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు. కాబట్టి నీ లోపలికే నువ్వు మరలుకో, నీ లోపలనే నువ్వు సమాధానాన్ని అందుకో. నీకేం తెలియకపోతే కూడా పరిదీనుడి ప్రార్థించు, కన్నీళ్లు పెట్టుకోరా, కన్నీళ్లు పెట్టుకో. అప్పుడు నీకు తప్పకుండా ఆయన నీ హృదయంలోనే ఆవిర్భవిస్తాడు. అసలు మనం వరి నారు చల్లేటప్పుడు ఆ బురదలో ఇట్లా విసిరేస్తాం. ఒడ్లు ఇట్లా విసిరేస్తే అవి ఎట్లంటే అట్టు పడిపోతాయి బురదలో. ఒకే మంచి ఇట్లే ఈ షేప్లోనే పడవు, ఎట్లంటే అట్టు పడిపోతాయి. ఒకటి ఇట్ట పడిపోతాయి. అవి ఎట్లా పడిపోయినా కానీ బురదలో అవన్నీ మళ్ళీ పైకి మల్లుకొని పైకి ఎక్కువ వస్తున్నాయి. వాటన్నిటినీ అనేక షేపుల్లో పడిపోయినటువంటి వాటన్నిటినీ పైకి తిప్పి లేపుతున్నవాడు ఎవడోడు? బురదలో ఇసురు చల్లేస్తే కూడా, ఇసురు పారేస్తే కూడా ఆ గింజలన్నింటినీ మళ్ళీ పైకి మళ్ళిస్తూ ఉండేవాడు ఎవడోడు? వాడు ఒకడున్నాడు నీలో. బురదలో పడేసినటువంటి ఒక విత్తనాన్ని కూడా పైకి తిప్పుతున్నాడంటే 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైనటువంటి మానవ జన్మలో ఉన్నటువంటి నిన్ను వదిలేస్తాడు ఆయన. కాబట్టి భయపడద్దు. అందువల్ల ఇంకొకరిని ఆశ్రయించద్దు. గురువు ఏం చెప్పాడో ఆ సత్యాన్ని ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకొని పద్మాసనంలో కూర్చో. నాకేం కనబడలేదే అని అనుకోవద్దు, నాకేమీ వినబడలేదే అని అనుకోవద్దు, నాకేమీ తెల్లేదే అని అనుకోవద్దు. స్వామి చెప్పింది ఒకటి తెలుస్తూ ఉందా? అది చాలు, అంతే. స్వామి నీకు ఏం చెప్పాడు అది గుర్తులో ఉందా? చాలు. దాన్నే చేసుకుంటా ఉంటే ఆ చెప్పినోడి మీద ఉంది బాధ్యత అంతా. దేన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నీకు దీన్ని ఉపదేశించాడో దాన్ని నమ్ముకొని ఉండేవానికి ఆయన ఏమి ఇవ్వాలనుకొని ఉంటాడు అది ఇచ్చి తీరుతాడు. కాబట్టి సాధకుడు ఎప్పుడు కూడా అది కనపడలేదే, ఇది వినబడలేదే, నాకు చిత్కళా దర్శనాలు కనగలేదే, ఈ ప్రణవనాదాలు వినబడలేదే అనేటువంటి సందేహం అవసరం లేదు. చెప్పింది వినాలి, చెప్పింది చేసుకుంటూ ఉంటే దాన్ని అదే చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే దాని అంతటది ఎదగాల్సినంత ఎదుగుతుంది. సమయానికి అది పోత వచ్చేస్తుంది, పిండి వచ్చేస్తుంది, కాయలు కాసేస్తుంది. నువ్వు నీళ్లు పోసుకుంటూ ఉండు, నువ్వు చాలు. చెట్టును కాపాడుకుంటూ ఉండు. ఆ చెట్టు దాని యొక్క ఋతుకాలం వచ్చినప్పుడు అదే పోత పిందె కాయలు కాసేస్తుంది.
అట్లా నువ్వు ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఆపద్దు. ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఆపద్దు. ప్రతిరోజు తింటావు కదా, తినేది ఏమన్నా ఆపుతున్నావా? ఎన్ని పండ్లున్నా తినేది ఆపుతున్నావా? ఆపవే. మరి అంతకంటే ఇదేమన్నా తక్కువైందా? అందుకని ఒక్కరోజు కూడా ధ్యానం చేసేది ఆపకుండా నువ్వు ధ్యానం చేస్తూ వస్తే తప్పకుండా దాని సమయానికి అది వచ్చేస్తుంది. నేను చేసింది అదే, చేస్తూ ఉండేది కూడా అదే. నా గురుదేవుడు శరీరం చాలించిన తరువాత నాకేం తెలియదని చెప్పి నేను ఇంకొకరి దగ్గరికి పోలేదే, ఇంకొకరి సహాయం ఆశ్రయించలేదే. గోచి పెట్టుకొని చెట్టు కింద కూర్చున్నా అంతే. నేను చేసింది అదే, గోచి పెట్టుకొని చెట్టు కింద కూర్చునేసిన అంతే. నాకు చెట్టు కింద అవి లేవే ఇవి లేవే అని కోరలేదే, నాకు ఏ సౌకర్యాలు లేవు ఎట్లా నేను అని అనుకోలేదే. అవన్నీ అవసరంలే నీకు, సావని బతకని నీ పని నువ్వు చేసుకోరా నువ్వు అంతే. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఆయన ఏం చెయ్యాలో అది చేస్తాడు, ఆయన ఒకడు ఉన్నాడని ఇవన్నీ గుర్తులు ఇవన్నీ. కాబట్టి కరుణించియునాదు జన్మ కడతేర్పదగు. హృదయములో భగవంతుణ్ణి పరిదీనుడై ప్రార్థించు. ప్రార్థన నువ్వు మనసులోనే తలుచుకుంటా వస్తే నీ మనసులో ఉన్నటువంటి ఆ వేదన, నీ మనసులో కలిగే పరితాపము, నీ మనసులో నువ్వు పడేటువంటి ఆ పరితాపాన్ని చూసే దృష్టి ఆయనకుంది. నీ మనసులో పడే బాధను తెలుసుకునే జ్ఞానం ఆయనకుంది. నీ హృదయం లోపలే నువ్వు ఏమేమి అనుకుంటా ఉండవో వాటిని వినే చెవులు ఆయనకుండాయి. నువ్వు మనసులో ఏమనుకుంటా ఉంటావో వాటిని వినే చెవులు ఉన్నాయి ఆయనకు. నీ హృదయంలో ఏముందో వాటిని చూసే దృష్టి ఉంది ఆయనకు. అందువల్ల నువ్వు పెదవులు విప్పి అరసాల్సిన పనిలే, గోవిందా అనాల్సిన పనిలే. గోవిందుని తలుసుకుంటా ఉండు చాలు, తెలుసుకుంటాడు ఆయన. హరి అని అరసాల్సిన పనిలే, ఆ హరిని మరవకుండా తలుచుకుంటా ఉండు చాలు, ఆయన తెలుసుకుంటాడు. అంతటివాడు ఒకడు ఆయన. కృతయుగ త్రేతాయుగాలలో ఉన్నటువంటి మహర్షుల పాలిట ఉన్నటువంటి భగవంతుడు ఇప్పుడు కూడా ఉన్నాడు అని ఇట్లు వేడు రుక్మిణిల్గని. ఇలా ప్రార్థనాపూర్వకంగా వేడుతూ ఉన్నటువంటి ఆ రుక్మిణీదేవిని చూచాడు. యా పురుషోత్తముండు కడుమోదమున తనలోని తాను మెచ్చుచు తన సతిమతి అరయగోరి తానిట్లనియన్. ఆమె మనస్సును తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఇదండి. అందుకే హెడ్ మాస్టరు అందరికీ పరీక్ష పెట్టినట్లు తన కొడుకు కూడా పరీక్ష పెట్టాలి. అప్పుడే వాడు ఏమాత్రం చదివి ఆన్సర్ చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఇతర ఊరోళ్ళ పిల్లవాళ్ళకి మాత్రం పరీక్ష పెట్టి తన కొడుకు మాత్రం తానే మార్కులు వేయకూడదు, వాడిని జడుచుకుంటాడు ఆయనే. తన కొడుకు మాత్రం ఆయనే ఫస్ట్ క్లాస్ మార్కులు వేసుకున్నాడు అనుకో, వాడిని వాడే జడుచుకున్నట్టు అవుతుంది. అలా కాదు. కాబట్టి అందరిలో వాడొక్కడు అంతే. అందరికీ ఎలా న్యాయంగా మార్కులు ఇస్తామో వానికి కూడా అలాగే ఇవ్వాలి. అలాగా ఎదుటి వాళ్ళకైతే మనం ఎలాగ స్పందిస్తామో భార్యకైనా కానీ అదే రూల్స్ను పాటించాలి అన్నది ఆయన ధర్మము. అందువల్ల ఆ భార్యతో ఇలా అంటున్నాడు, బామిని నీదగు పల్కులు ఆహా ఏమి విచిత్రము, ఇందులకెందు కామితవాంఛలుగాగను మోక్షంబేమి పదార్థము ఎన్నగదాని. ఇంకేదైనా ఇష్టమైనటువంటి కోరికలు ఏమైనా కోరతావేమో, ఏది కోరితే అది ఇస్తామని అనుకున్నాను నేను. ఏంది ఇది మోక్షం కోరుతా ఉండవే, ఇదేమబ్బా నీకు ఇంత చీపు.
అసలు ద్వారకా నగరములో నీకు లేని వైభవాలు లేవు, అన్ని సుఖాలు నీకు ఉన్నాయి. ఇంకా వీటికి మించి ఏదైనా కోరతావేమో అని అనుకున్నా నేను. అవన్నీ అట్లా పోగా నా మనస్సుకు నేను అనుకున్న దానికంటే వ్యతిరేకంగా నువ్వు మోక్షాన్ని అడుగుతున్నావు అంటే అసలు ఇది ఏమి వాల్యూ ఉందని అడుగుతున్నావు, దీన్ని ఇదేమంత విలువైందని అడుగుతూ ఉన్నావు. దేవి విను, బ్రహ్మానంద సుఖంబున కంటెను హెచ్చు సుఖము భోగానందం బని వచించుట వినమే వనజాసనుడాది దివిజ వర్గములెల్లం. బ్రహ్మానంద సుఖము కంటే కూడా శరీరముతో ఇంద్రియాదులతో అనుభవించే సుఖమే శ్రేష్టము అని బ్రహ్మేంద్రాది దేవతలు కూడా వాటి మీద ఆసక్తిని చూపినట్లు మనకు పురాణాల్లో వింటున్నాం మనం. మరి బ్రహ్మానంద సుఖము కంటే కూడా భోగానందమే సుఖం అనే ఉద్దేశంతోనే కదా ప్రపంచంలో ఎందరో వాటి మీద ఆసక్తిని చూపుతున్నారు. మరి నువ్వు వాటికన్నిటికీ వ్యతిరేకమైనటువంటి మోక్షాన్ని కోరుతూ ఉన్నావే. అనిన నిత్యమైన ఎట్టి బ్రహ్మానంద సుఖమునకెనయే పోల్చి చూడ మదనకేలి అల్ప సుఖము కేవలం బనియన ఇంతింజోచి శౌరి ఇటులని. ప్రాణేశ్వర, శరీరముతో అనుభవించే సుఖాలు ఏవైనా అవి తాత్కాలికములే, అవి అల్పములే. ఆ విషయం నీకు తెలియదా పరంధామా? నిత్యమైనటువంటి సుఖాన్ని నేను వాంఛించి అడుగుతున్నాను స్వామి అని అడుగుతోంది. అప్పుడు అంటాడు స్వామిగారు, నీ మాటలు, నీ తేటలు, నీ మానస వృత్తి, నీ తెగువ, నీ నేర్పులు, నీ మదికింపగుగాకను నా మనమున కింపుగా ఉనలిన దలాక్షి. నీ ఆలోచనలు, నీ మాటలు నీకేమన్నా బాగుండాయేమో కానీ నాకు మాత్రం నచ్చలేదే అన్నాడు. అసలు నువ్వు ఆలోచన చేసి మాట్లాడుతున్నావా? అసలు నీ వాటి మీద నిజంగా ఆసక్తిని కలిగి మాట్లాడుతున్నావా అని నేను ఆలోచిస్తే అసలు దీని గురించి దీనికి ఏం తెలుసు? అసలు మోక్షం అనే దాని గురించే దీనికి తెలియదు. తెలియకపోయినా దాని గురించి అడుగుతూ ఉంది అని అంటే తెలిసి అడుగుతూ ఉండవని అనుకోవాలనా, తెలియక అడుగుతూ ఉండవని అనుకోవాలనా? ఏమి నీకు దీని మీద అవగాహన ఎట్లొచ్చి అడుగుతున్నావు? అసలు నీకు వాటి మీద అవగాహనే లేదు. మరి అది గొప్పదని నువ్వు ఎట్ట తెలుసుకున్నావు? నీకు ఎట్ట తెలుసు? ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అది నీకేమన్నా ఒకవేళ అది ఇష్టమేమో కానీ నాకేం అది వినడానికి కూడా నాకేం అది నచ్చలేదన్నాడు స్వామిగారు. కాంచన నవరత్న కలిత నిర్మితమైన మేడలున్నవి నీకు మెలగుటకును, వెలలేని భూషణ వితతులున్నవి దాల్ప, కనకాంబరములాది గలవుగట్ట, లీలకు హంసతూలిక పాన్పులున్నవి, పూయుటకు సుగంధములు గలవు, అష్టభార్యలలోన అధికురాలవు నీవు, పట్టంపురానివై పరుగుచుంటి, అఖిల భోగములును కలవు అనుభవింప, చెలులు పెక్కండ్రు గలరు నీకు సేవ చేయగా, కూర్మి సంతతి కలదేమి కొదువ నీకు, ఇంతకంటెను మోక్షంబదెక్కువగునే. బంగారు మేడలున్నాయి, అంతఃపురాల్లో విహరిస్తూ ఉన్నావు, విహరించేదానికి ఉద్యానవనములు ఉన్నాయి, సేవలు చేయడానికి చెలికెత్తులు ఉన్నారు, అసలు వెలకట్టలేనన్ని ఆభరణాలు ఉన్నాయి ధరించుకోవడానికి, విలువైన వస్త్రములు ఉన్నాయి ధరించుకోవడానికి, హంసతూలిక పానుపులు ఉన్నాయి పవలించడానికి. ఏమి ఉత్తములైన గుణవంతులు బిడ్డలున్నారు,
అందులో 8 మంది భార్యల్లో పట్టపురాణివి, పెద్ద భార్యవు నువ్వు. అసలు నీవు అనుభవించాలనుకుంటే నీకు కొదవలేనన్ని భోగాలు ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా వీటన్నిటిని పక్కన పెట్టి మోక్షం అడుగుతూ ఉన్నావంటే అదేమి నీకంత వాల్యూ కలిగిందని నీకు ఎలా తెలుసు? ఎందుకు అడుగుతున్నావు దాన్ని అని అడిగితే, సారము త్రివర్గము నిస్సారము మోక్షంబుగాగ సర్వజనులకు సారంబు లేని మోక్షము కోరుట ఇది వెర్రితనము కోమలి నీకు. శరీరము ఉన్నంత కాలము భోగభాగ్యాలను అనుభవించేటువంటి సుఖములో తృప్తి ఉంది, కానీ ఏమి భోగములన్నీ అనుభవించాల్సినటువంటి రోజుల్లో అనుభవించకుండా పోతే మోక్షములో ఏం సుఖం ఉందని వీటన్నిటిని వదులుకోవాలి చెప్పు? అందువల్ల సారము త్రివర్గం నిస్సారము మోక్షంబుగాగా. మోక్షములో ఏమి సారం లేదు, నిస్సారమైంది మోక్షము. అసలు ఇటువంటి నిస్సారము లేనటువంటి మోక్షాన్ని కోరుతున్నావు అంటే నీకేమో వెర్రిపట్టినట్టుండదు నీకు. సారము లేనటువంటి మోక్షాన్ని కోరుతున్నావు రుక్మిణి నువ్వు అని శ్రీకృష్ణ భగవానుడు అమ్మవారి యొక్క మాటలకు సమాధానం ఇచ్చినప్పుడు వెంటనే అంటూ ఉంది రుక్మిణీదేవి, నావుడు నా వాసుదేవుని వీక్షించి తెలివి అయి రుక్మిణీదేవి పల్కే. వాసుదేవుడు ఇలా ఎప్పుడైతే ప్రత్యుత్థానాన్ని సంభాషించాడో అప్పుడు రుక్మిణీదేవి ఇలా అంటూ ఉన్నది, ఓ పుండరీకాక్ష, ఎప్పుగా ఇవి ఎల్ల వచ్చునప్పుడు మనము తెచ్చినామే, పోవునప్పుడు ఒక్క పుచ్చిన ఒక్కైన కొంచు పోవుడలేదు ఎంచి చూడ, సర్వంబు మధ్యనే సంభవమయ్యను సర్వంబు మధ్యనే సమసిపోవు, కలిమిలేములు శాశ్వతములుగావు, నీటిపై బుగ్గ తనువును నిలువబోదు, అఖిలమును మాయ నిత్యమైనట్టి పదము తెలియగోరిన దానను జలజనాభ. ఓ పరమేశ్వర, ఓ ప్రాణేశ్వర, దేవి అంతఃపురాలు ఉన్నాయి నీకు, ఉద్యానవనాలున్నాయి, చెలికెత్తెలు ఉన్నారు సేవించడానికి, ఆభరణములు వెలలేనటువంటి ఆభరణములు ఉన్నాయి ధరించడానికి అని ఇవన్నీ నాకు చెప్తున్నావు కదా. ఇంకా చాలా చెప్పారులేండి మీరు ఇవన్నీ, కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనము తెచ్చినామే. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకున్నామా? పోవునప్పుడు నొక్క పుచ్చిన ఒక్కైన గొంచిపోవుట లేదు ఎంచి చూడ. ఒక్క పేడైనా ఎత్తుకొని పోతున్నామా పోయేటప్పుడు? సర్వంబు మధ్యనే సంభవమయ్యే సర్వంబు మధ్యనే సమసిపోవు. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, ఇవన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. కాబట్టి ఇవి మనవి అనడానికి లేదు, వీటి కోసరం కాదు మనం వచ్చిండేది. కలిమిలేములు శాశ్వతములుగావు, ఈ సంపదలు అనేటువంటివి శాశ్వతమైనటువంటివి కావు, వీటి అనుభవాలు శాశ్వతంగా మనకు ఉండేటివి కాదు. కాబట్టి నిత్య సుఖాన్ని అనుగ్రహించదగినటువంటిది మోక్షము ఒక్కటే అని అడుగుతూ ఉంది. అప్పుడు తల్లియు తండ్రియు గురుడు దైవము నీవని ఎల్ల ప్రొద్దున యుల్లమునందు నమ్ముకునియుండి మహాత్మ దయారసంబుచే కల్లయు నిక్కముల్ తెలిపి గ్రక్కున మోక్షంబు నీయవేయే అన్యమేనొల్లను నీదు దివ్య పదయుగ్మము దక్క భక్తవత్సల. ప్రాణేశ్వర, తల్లి బాధ్యతను
తండ్రి బాధ్యతను, గురువు యొక్క బాధ్యతను, దైవము యొక్క బాధ్యతను అన్నిటినీ నీవే తీసుకొని నన్ను సంరక్షించాల్సిన బాధ్యత నీదే. కాబట్టి నువ్వే నాకు తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా, దైవమైనా, నాకు వేరొక్కరు లేరు. నా హృదయంలో నిన్ను అలాగా ప్రతిష్ఠించుకొని నిన్ను నమ్ముకొని జీవిస్తూ ఉన్నా. ఏది నిజమో దానిని నాకు చెప్పు, ఏది అబద్ధమో దాని నుంచి నా మనస్సును పక్కకు తొలగించు. దివ్యములైనటువంటి నీ పాదపద్మములను ఆశ్రయించి జీవించడం తప్ప నాకు రెండవ దాని మీద ఆసక్తి లేదు ప్రాణేశ్వర. నన్ను నువ్వు ఎంత పరీక్ష చేసినా నా నిశ్చయం ఇంతే ప్రాణేశ్వర అని అంటూ వెంటనే ఇంకొక వాక్యాన్ని చెబుతూ ఉంది. ప్రాణేశ్వర, నీకు తెలియని ధర్మాలు ఉన్నాయా? నీకెదురుగా మళ్ళీ నేను ఈ నీతి వాక్యాలు కొన్ని చెప్తూ ఉన్నాను అంటే అదే స్వామి నేను చేసిన తప్పు అంటుంది. నీకు తెలియని ధర్మాలు లేవు, నువ్వు సర్వధర్మజ్ఞుడవు. నీకు మళ్ళీ నేను ఇవన్నీ నాకు నువ్వు తల్లి, తండ్రి, గురువు, దైవము నువ్వే అని నేను చెప్పినా చెప్పకపోయినా ఆ బాధ్యతలను వహించేవానివే నువ్వు. వాటన్నీ మళ్ళీ నీ ముందర నేను చెప్తున్నాను అంటే నేను చేసే తప్పు అదే స్వామి, నా తప్పు మన్నించు ప్రాణేశ్వర అంటూ ఎంత తెలివిగా మాట్లాడుతుంది చూడు. మీకు తెలియని ధర్మము లోకంబున కలదే సర్వలోక శరణ్య, మీ కరుణ కోరియోటిని చేకొని నను నీళ్లముంపు చేర్చుము పాలం. ప్రాణేశ్వర, నీకు తెలియని ధర్మాలు లేవు, నీవు సర్వధర్మజ్ఞుడవు. అసలు నీ కరుణ కోరి జీవిస్తూ ఉన్నా నేను. నిన్ను ఆశ్రయించుకొని ఉండడం తప్ప నాకు రెండవది తెలియదు. నీతులు మీరెరుంగని రీతిని మీ ఎదుర కొన్ని రిక్త వచనములు ఖ్యాతిగా బల్కితి నిప్పుడు, నా తప్పు క్షమించి దయను నన్నేలు హరి. నేను ఇప్పుడు నీ ముందు చెబుతూ ఉన్న నీతులు నీకు తెలియవా? ఇదివరకు నేను చెప్పిన ధర్మములు నీవెరుంగవా? నీకు నేను మళ్ళీ ఇవన్నీ గుర్తు చేయాలనా? వీటిని నీకు మళ్ళీ చెప్పాలనా? నేను అదే స్వామి నేను చేసినటువంటి తప్పు. కాబట్టి ఈ తప్పును క్షమించి దయతో నన్ను ఆదరించు ప్రాణేశ్వర అని నసతిను చూచి కృష్ణుడక్లాదముంది సఖియలెల్లను సామాన్య సతులెగాని ఇందు నీ బుద్ధి చూడంగా ఎంతో పెద్దదబల ఎవ్వరు నీవలే అడుగరిట్లు. రుక్మిణి, అదృష్టవంతురాలవే నువ్వు. ఎంత గొప్ప సత్యాన్ని అడిగావు రుక్మిణి. నీతోటి సవతులు ఇంకా ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా భర్త దగ్గర మెలగవలసినటువంటి విధానములు తెలిసి మెలిగేవాళ్లే కానీ మోక్ష ధర్మాన్ని గుర్తించదగిన వాళ్ళు కాదు వాళ్ళు. కానీ నువ్వు అలా కాదు. మోక్ష ధర్మాన్ని గుర్తించి దానిని ఆకాంక్షించి దాన్ని తెలుసుకోవడానికై ఇంతగా ప్రార్థిస్తున్నావంటే నీ అదృష్టాన్ని ఏమనాలి? అవురా? ఎప్పుడు నాదు సన్నిధిని నిల్దు నిబానన నీవు నిల్చి ఇప్పటి ఎట్లు మోక్షమును ఎన్నడు కోరవు కోరియుండినల్ చెప్పుము నీవు మున్ను ధర చేసిన పుణ్యము వెంటనంటి నిన్నిపుడు పొందే నయ్యదియు నీకు కలిగే నమోఘ వాక్యము.
ఎప్పుడూ నా సన్నిధిలోనే ఉండేదానివి నువ్వు, కానీ ఎప్పుడు ఇలాగ అడిగిన దానివి కాదు. ఈరోజు ఇలా అడుగుతూ ఉన్నావు అంటే నువ్వు పూర్వం చేసుకున్నటువంటి పుణ్యము ఇప్పుడు పాయింట్లోకి వచ్చింది రుక్మిణి అన్నాడు. ఎప్పుడు నా దగ్గరనే ఉండేదానివే, కానీ నన్ను ఎప్పుడు ఇలా అడిగిన దానివి కాదు. ఈరోజు అడుగుతున్నావు అంటే ముందు చేసినటువంటి ఒక పుణ్యం అది ఇప్పుడు పాయింట్లోకి వచ్చింది కాబట్టి ఆ ఆసక్తి నీలో జనించింది. ఇంకా కదా నీకు అమోఘమైనటువంటి యొక్క ఆనందదాయకమైనటువంటి యొక్క సత్యాన్ని ఇంకా వింటావు నువ్వు రుక్మిణి అని అంటూ, లోకమునందు సంపదయు లోభము లేకయు పుత్రుల గైకొనగోరుచుందురుగా కిల మోక్షము కోరరెవరు, నీకిటువంటి వాంఛితము నిక్కముగల్గుట చోద్యమయ్యడి, ప్రాకటమైన నీ విమల భాగ్యమే భాగ్యంబు హంసగామిని. ఈ లోకములో మానవుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఆస్తులలో కానీ అంతస్తులలో కానీ సంతాన విషయంలో కానీ ఎదుటి వాళ్ళకంటే తక్కువ లేకుండా ఉండాలని కోరుకుంటారే కానీ వాటిని అన్నిటినీ పక్కన పెట్టి మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఎవ్వరు ఉండరు. అందువల్ల నీకిటువంటి వాంఛితము నిక్కముగల్గుట చోద్యమయ్యడి, ప్రాకటమైన నీ విమల భాగ్యమే భాగ్యంబు హంసగామిని. నీ అదృష్టమే అదృష్టము రుక్మిణి, ఎవ్వరు ఇలాగా అడుగరు. ఎందుకంటే ప్రపంచ ఆసక్తి అంత సులభంగా తెగదు. ప్రపంచ భోగాసక్తికి కట్టుబడి ప్రపంచమంతా దేవులాడుతూ ఉంది దానికోసరమై. విన్నంతసేపు వింటారు, మళ్ళీ వాటి కోసరం పరిగెత్తూ ఉంటారు. అట్లాంటిది ప్రపంచం. అటువంటి ప్రపంచములో ఇటువంటి అవాంఛితం కలిగడం నీ అదృష్టము. రత్నములు తిను మరాళము రత్నములేగానే తినునే రాళ్లను కాంత, రత్నమా కాంతారత్నమా నీ వటు ముక్తికి యత్నించిన దాన ఇతర యత్నములేకే. హంస రాళ్లల్లో రత్నాన్ని గుర్తించి ఆ రత్నాన్ని తింటుందంట అది. అలాగే రాళ్లను ఎప్పుడూ ముట్టుకోదు, రాయిలాగానే ఉంటుంది రత్నం కూడా. కానీ రాళ్లల్లో ఉన్నటువంటి రత్నాన్ని గుర్తించి ఆ రత్నాన్ని తిన్నట్లు సర్వ మానవులు ఎక్కడైతే మోసపోతూ ఉన్నారో అక్కడే ఉంది మర్మమని గుర్తించి ఈ ఆత్మరహస్యాన్ని అడుగుతున్నావు అంటే నువ్వు స్త్రీలలో రత్నము వంటి దానివి ఓ రుక్మిణి. పడతి నీ ప్రశ్న త్రైలోక్య పావనంబు, అభ్యబవునకు తలపోసి అడుగరాని గోప్యమడిగితి, అది ఏ నా కోర్కె ఫలము, అది ఏ నా పెద్ద నిక్షేపమగుధనంబు. మూడు లోకములను పావనము చేయదగినటువంటి ప్రశ్నని అడిగావు. బ్రహ్మదేవుడంతటి వానికి కూడా వాంఛింపదగినటువంటి ప్రశ్న అదే. నేను హృదయములో భద్రంగా దాచుకుని ఉన్నటువంటి సత్యం అదే. సంతతము నీవు నాయడ ఎంతయు నెడతగని భక్తి నెరుపుదుగావున, ఇంతకు నీపై దయ అది అంతటి మర్మంబునైనా ఎరిగింతు తగ.
పతివ్రతలలో శ్రేష్ఠురాలవైనటువంటి ఓ రుక్మిణి, గుణవంతురాలవు నీవు, ధర్మాత్మురాలవు, అపారమైనటువంటి దయాగుణము కలిగినటువంటి దానవు. నీవు నా విషయములో నువ్వు ఎంత శ్రద్ధాభక్తులతో మెలుగుతున్నావో నాకు తెలుసు. ఇంతటి పరిపక్వ హృదయము కలిగినటువంటి పుణ్యాత్మురాలవైనటువంటి నీకు నేను చెప్పరాని రహస్యం ఇంకేమీ లేదు. ఎంతటి మర్మమైనా సరే నీ వంటి దానికి చెప్పచ్చు. ఎంతటి మర్మమైనా సరే నీ వంటి ఉత్తమ గుణవంతురాలైనటువంటి పతివ్రతకు చెప్పవచ్చు. కాబట్టి నా గురుదేవుడు నాకు ప్రమాణము చేసి ఉపదేశించినటువంటి సత్యాన్ని నీకు నేను ఇంకా చెబుతాను. ఓ రుక్మిణి, అయితే ఇంతవరకు నేను ఈ విషయాన్ని ఎందుకు నీకు పరీక్ష చేశాను అంటే చెప్తా విను. మానిని విత్తమాదిగ సమస్తము కంటెను హెచ్చు ప్రాణము కంటే ఎక్కువగు బ్రహ్మపదంబు జ్ఞాన విత్తముల్ ప్రాణమునైన ఇచ్చుటకు ప్రాణములొప్పును గాని ఏరికి జ్ఞానధనంబులిచ్చుటకు సాధు జనంబులు సైపరెంతయు. ఓ దేవి, అన్నిటికంటే విలువైంది ప్రాణం. ఎంత విలువైన వస్తువులైనా ప్రాణం పోయే సమయం వచ్చిందనుకో, వాటన్నిటినీ కావాల్సింటే వదిలేస్తాం, కానీ ప్రాణాలు మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని వేల కోట్లు ధనం ఉంటుంది ఒక ఇంట్లో, ఆ ఇంటికి అగ్గి తగులుకుంటుంది. ఆ ధనం సంపాదించినటువంటి వాడు ధనం కాలిపోతే పోతుంది, కానీ ప్రాణాలతో బయటపడితే చాలు, ప్రాణాలు తగులుకోనుంటే అట్లా ధనం మళ్ళా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎన్ని వేల కోట్ల ధనానికి అగ్గి తగులుకున్నా కానీ దాని నుంచి బయటపడడం కోసం పరిగెత్తేస్తారు బయట. దీన్ని బట్టి విచారిస్తే వేల కోట్ల సంపదల కంటే విలువైంది ప్రాణము. ప్రాణము కంటే విలువైంది బ్రహ్మజ్ఞానము. గురువు ఇచ్చిన ఉపదేశం అది ప్రాణము కంటే విలువైంది. అది అవసరమైతే ప్రాణాలను ఇవ్వచ్చు, కానీ అర్హత లేనటువంటి వానికి సత్యం చెప్పకూడదు. ఇది అంత గొప్పది రుక్మిణి. కాబట్టి అందుకోసమయ్యి అడ్డమైన వాళ్ళకందరికీ దీన్ని ఇవ్వడానికి మహాత్ములు సంతసించరు రుక్మిణి. అందువల్ల మానిని విత్తమాదిగ సమస్తము కంటెను హెచ్చు ప్రాణము కంటే ఎక్కువగు బ్రహ్మపదంబగు జ్ఞాన విత్తము ప్రాణమునైన ఇచ్చుటకు ప్రాణములొప్పును గాని ఏరికి జ్ఞానధనంబులిచ్చుటకు సాధు జనంబులు సైపరెంతయు. అనర్హుడుగా ఉండేటువంటి వానికి ఈ విద్యను, దీని యొక్క బాధ్యతలను అప్పగించడానికి మహాత్ములు ఇష్టపడరు. అందులో గురుభక్తి లేని వారికి ఎరిగింపగబోలదిట్టి నిర్మల బోధ గురుభక్తి కుదిరియుండిన నరునకు ఉపదేశమే ఎనగు ఆర్యులకు. గురువును భగవంతుడుగా ఆరాధించదగిన వానికే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి, కానీ ఆయన్ను నరుడుగా భావించేటువంటి వానికి దీన్ని చెప్పకూడదు. గురుభక్తి లేని వారికి ఎరిగింపగబోలదిట్టి నిర్మల బోధ గురుభక్తి కుదిరి ఉండిన నరునకు ఉపదేశమే ఎనగు ఆర్యులకు. గురువు భగవంతుడు అని చెప్పడములో గల రహస్యం ఏమిటి అంటే, శిష్యుడు గురువును భగవంతుడుగా ఆరాధించడం వాని అదృష్టం. భగవంతుడు దర్శనమిచ్చిన తరువాత ఆయన్ను భగవంతుడుగా గుర్తించడం గొప్ప కాదు.
భగవత్ స్వరూపముతో ఆయన దర్శనం ఇవ్వకమునిపే గురువు మానవాకారముతో ఉన్నప్పుడు మానవాకారముతో ఉన్నటువంటి గురువును దైవంగా ఆరాధించడం వాని అదృష్టం. ఈ విషయంలో మా గురుదేవుల వారిని దర్శించినప్పుడు ప్రారంభంలో మొట్టమొదట స్వామివారిని అంత దూరంలో ఇక్కడి నుంచి పోయేటప్పుడు అంత దూరం ఒక మంచం మీద పడుకొని ఉన్నాడు స్వామిగారు, నులక మంచం మీద అలవోకగా చెయ్యి అలా పెట్టుకొని అలా పడుకొని ఉన్నాడు. నా కళ్ళకు ఆ తెల్లటి గడ్డము, ఆ తెల్లటి వెంట్రుకలు, ఆ తెల్లటి చిన్న జుట్టు, అలవోకగా పడుకొని ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూస్తే శేషతల్పం మీద శయనించి ఉన్నటువంటి విష్ణువులాగా విష్ణువును దర్శించినట్టుంది. సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడు వశిష్ఠుల వారు శయనించినట్లుంది. ఆ స్వరూపం చూస్తేనే అది దృష్టికి ఒక గొప్ప దివ్యాత్ముడైనటువంటి మహాపురుషుణ్ణి దర్శించినట్లు భావము అట్లా ఆకర్షితమవుతోంది. అప్పటి నుంచి ఆ చూపు చూచినప్పటి నుంచి భగవంతుడనేటువంటి యొక్క విశ్వాసం స్వామి మీద కుదిరిపోయింది. స్వామి మంత్రోపదేశము చెయ్యక మునిపే స్వామిని ప్రప్రథమంగా దర్శించినప్పుడే ఆ భావము కుదరడం అది మన అదృష్టం. కడవరకు ఇప్పటి వరకు భగవంతుడనేటువంటి విశ్వాసము దృఢమైపోయింది. అందుకే శిష్యునికి భగవంతుడుగా గురువు హృదయములో భావించాడా, వానిలో తప్పకుండా గురువు ఇచ్చినటువంటి ఉపదేశం అనేది వాన్ని ఉద్ధరించి తీరుతుంది. భగవంతుడుగా ఆయనను గుర్తించాడు అంటే ఇంకా వాన్ని ఉద్ధరించి తీరుతుంది. అది అతన్ని ఒక సామాన్య నరుడుగా భావించాడు అంటే తొలి ముద్దలోనే ఈగ చచ్చిపోయినట్లు మనకు కనపడిందంటే ఇంకా మిగతా ఆహారం అంతా ఇంకేం తింటాం, కడుపు నిండా తినలేం. తొలి ముద్దలోనే ఈగ చచ్చింది అన్నట్లు మొదట్లోనే ఆయన నరుడని అనుకున్నావు అని అంటే ఇంకా నువ్వు మళ్ళీ తెలుసుకునేది లేదు. హరిమహిమ తనకు చెప్పిన గురువును నరుడటంచు తలంచు కుంఠిత భక్తిన్ కరి శౌచముఖయ నిరర్ధకంబనగా అని సుఖయోగేంద్రుడు వారు పరీక్ష మహారాజుతో చెప్తాడు. ఏనుగు నెత్తిన ఎవరు మన్నేయరు, దాన్ని ఎచ్చగా అదే చల్లుకుంటుంది. అలాగా శ్రీహరి యొక్క ఉనికిని తనకు తెలియజేసినటువంటి యొక్క గురువును నరుడుగా భావిస్తే వాని నెత్తిన వాడు మన్నేసుకున్నట్లే అనేసాడు. ఇక్కడ ఏనుగు నెత్తిన ఏనుగే మన్నేసుకున్నట్లు వాని నెత్తిన వాడే మన్నేసుకున్నట్లే. కాబట్టి శ్రీహరి యొక్క ఉనికిని నీకు చెప్తూ ఉన్నాడంటే ఈయన ఎవరు? ఈయన ఆయనే ఈయన. కాబట్టి అంతటి యొక్క రహస్యాన్ని చెప్పే అర్హత ఆయనకు ఉంది. అంతటి సత్యాన్ని నీకు చెప్తూ ఉన్నాడు అని అంటే ఆ అర్హత, ఇప్పుడు నాది కానిది నేను ఇంకొకరికి ఇచ్చే అధికారం నాకేముంది? విష్ణుదేవుని యొక్క ఉనికిని నీకు తెలియజేస్తున్నాడంటే ఆయన విష్ణువు కాకపోతే ఆ ఉనికిని నీకు తెలియజేయడానికి ఇంకొకరికి అర్హత ఏముంది? అది దాంట్లో ఉన్నటువంటి రహస్యం. అందువల్ల ఆ ఆద్యంతరహితుడైనటువంటి పరమాత్మగా ఆ కేశవానంద యోగీచంద్రుల వారిని గుర్తించి మనం సేవించి తరించాలి. పూజకి సమయం అవుతుంది, నేను ఇంకా పూజ చేసుకుందాం. ఇక ఇక్కడి నుంచి రుక్మిణీ అమ్మవారికి యోగ విద్య వైభవాన్ని, యోగ విద్యకు వినవలసినటువంటి ధర్మాలను, తెలుసుకోవలసినటువంటి అమూల్యమైనటువంటి విషయాలను ముముక్షువుకు ఎంత అవసరమో అంత తెలియచేస్తూ వస్తాడు. ఎందుకంటే జీవుడనేవాడు భగవంతుణ్ణి మరచి
అనేక జన్మలెత్తి చేసుకున్న కర్మలు బలీయమై దాటరానివై దుర్భరమైనటువంటి దుఃఖములకు కారణమైనటువంటివై పొంచుకుని ఉన్నాయి. ఎటువంటి ప్రమాదాలైనా ఎదురుపడచ్చు. అటువంటి బలీయమైనటువంటి కర్మలు జీవునికి ఎదుటున్నాయి. వాటిని తప్పించుకోవడానికి సాధ్యపడదు, అనుభవించాల్సిందే. కానీ పరమాత్మను ఆశ్రయించినటువంటి జీవుణ్ణి ఎంతటి బలీయమైనటువంటి కర్మలైనా అతన్ని ముట్టుకోలేవు, అతన్ని దరిచేరలేవు. ఆ పరిసరాలకు కూడా చేరలేక అతన్ని వదిలిపెట్టేస్తాయి. ఇంత బలీయమైనటువంటివి, దుర్భరమైనటువంటివి, అనుభవించడానికి కూడా అసాధ్యమైనటువంటివి, అటువంటి కర్మల నుండి జీవుడు భగవంతుని ఆశ్రయిస్తే బయటపడిపోతాడు. అంత గొప్ప ఆప్షన్ మనకు ఇప్పుడుంది. కాబట్టి నీకు వెనకాల ఎన్ని కష్టాలు నీకు రావలసి ఉన్నా వాటి నుంచి బయట వేయడానికి భగవంతుడు ఒకడున్నాడనే విశ్వాసం నీకుంటే వాటి నుంచి తప్పకుండా బయటపడతావు. కాబట్టి భయపడద్దు అని ఇక శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాలన్నిటి కూడా రుక్మిణి అమ్మవారికి తెలియచేస్తాడు. రుక్మిణి అమ్మవారికి ఇక్కడ నుంచి ఇంకా తెలియజేసేటువంటి విషయాలు సాధకునికి చాలా అవసరమైనటువంటి విషయాలను తెలియజేస్తూ వస్తాడు. అమ్మవారు కూడా అలా ప్రశ్నించి అడుగుతూ వస్తుంది. అంటే ఉత్తమ శిష్యుడు ఎలా మెలగాలి అనేది రుక్మిణి అమ్మవారి యొక్క చర్య వల్ల మనకు తెలియబడుతుంది. గురువు ఉపదేశించే ధర్మ సూక్ష్మాలు ఎంత అమూల్యమైనవి అనేవి శ్రీకృష్ణ పరమాత్మ నుంచి తెలియబడుతుంది. అర్జునునికి భగవద్గీతను ఎలా చెప్పాడో ఆ గీతాచార్యుడే రుక్మిణీదేవికి యోగ మార్గాన్ని అలా ఉపదేశిస్తాడు ఈ యొక్క సుజ్ఞాన శాస్త్రమునందు. భగవద్గీతలో ఎంత వెయిట్ అయితే ఉందో అంత వెయిట్ సుజ్ఞాన శాస్త్రములో ఉంది. భగవద్గీతలో ఉపనిషత్ సారాన్ని ఎలా విశదీకరించాడో ఈ సుజ్ఞాన శాస్త్రంలో శ్రీకృష్ణ భగవానుడు యోగసారాన్ని అంత క్షుణ్ణంగా అందిస్తూ వచ్చాడు. యోగికి సాధన సంపత్తిని పొందదగినటువంటి సాధకునికి చాలా సులభమైనటువంటి సమాధానాలను స్వామివారు ఈ సుజ్ఞాన శాస్త్రంలో అందించాడు. సాధ్యమైనంత వరకు మనము ఆ స్వామివారు ఉపదేశించినటువంటి వాక్యాల యొక్క సారాంశాన్ని వింటూ దానికి అనుగుణంగా మనస్సును మలుచుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఇది మన అందరికీ కర్తవ్యము. జై జానకీ రమణ గోవింద, జై అక్రూర వరదా గోవింద, జై ప్రహ్లాద వరదా గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో